జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జమిలీ ఆచరణాత్మకం కాదు అంటూ విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇది రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అంటూ కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ జమిలీ ఎన్నికల అమలులో ఉన్న సాధ్యాసాధ్యాలేంటి, ఇబ్బందులేంటి? ఇప్పుడు అమల్లో ఇబ్బందులు అనేది చట్టమే ఇంకా తెలియదు ఎలా ఉంటుందో. అమల్లో ఇబ్బందులు అనే సమస్య ఇప్పుడు ఉత్పన్నం కాదు. ఫండమెంటల్ పాయింట్ వారు ఏ రోడ్ మ్యాప్ ఏంటో చెప్పితే బిల్లు కనుక తెస్తే దాంట్లో బిల్లులు ఏముంది అన్న దాన్ని బట్టి మనం దాని డీటెయిల్స్ని ఆధారంగా ఇది ఎలా సాధ్యం. ఇప్పుడు ఉదాహరణకు బిల్లులో కొన్ని రాజ్యాంగ సవరణలు 50% రాష్ట్రాల మద్దతు అవసరం అనుకోండి, అదొక రకంగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని రాజ్యాంగ సవరణలకు 2/3 పార్లమెంటరీ మెజారిటీ కావాలనుకోండి, అప్పుడు వేరే రకంగా ఉంటుంది. అందువల్ల యాక్చువల్గా బిల్లు ఏ రూపంలో వస్తుందో తెలియకుండా ఇప్పటివరకు ఓన్లీ రామ్నాథ్ కోవింద్ రిపోర్టును మాత్రమే కేంద్ర కేబినెట్ ఆమోదించింది. అందువల్ల బిల్లు యొక్క స్వరూపము లేకుండా దాని సాధ్యాసాధ్యాల గురించి చర్చించలేము. ఎందుకంటే ప్రాక్టికల్గా చర్చించాలి అంటే బిల్లులో ఏ ప్రొవిజన్ పెట్టారు, కాన్స్టిట్యూషన్కు చెందిన ఏ అమెండ్మెంట్ను సవరించబోతున్నారు, అది సవరించాలంటే దానికి 2/3 మెజారిటీ సరిపోతుందా, లేదు దానికి 50% రాష్ట్రాలు ఆమోదించాలా, లేదు వివిధ రాజకీయ పార్టీలు ఏవి మద్దతు ఇస్తున్నాయి, ఏవి మద్దతు ఇవ్వడం లేదు, అది కూడా తేలాలంటే బిల్లులో ఏముందో తేలాలి. ఇప్పుడు ఒక సూత్రప్రాయంగా ఏకకాలంలో ఎన్నికలు పెట్టాలన్నది విధానం. ఇక దాన్ని మోడస్ ఆపరెండి ఏంటి అనేది కేవలం రామ్నాథ్ కోవింద్ రిపోర్ట్ను ఆమోదించారు తప్ప ఆ కాంక్రీట్ ప్రపోజల్ టేబుల్ మీదకి రాలేదు. ఇవాళ అశ్విని వైష్ణవ్ కూడా ప్రకటించింది, అందరి ఏకాభిప్రాయంతో ప్రతిపక్షాలు కూడా అంగీకరించే రీతిలో మేము ఈ విధానాన్ని పట్టుకొస్తామన్నారు. మరి ప్రతిపక్షాలు కూడా అంగీకరించే రీతిలో విధానాన్ని పట్టుకొస్తే ఇబ్బందులు ఏముంటాయి? ఇక సో అందరూ అంగీకరిస్తే ఇబ్బంది ఏంటి? అందువల్ల బిల్లు స్వరూపాన్ని బట్టి ఏ పార్టీ మద్దతు ఇస్తుంది, ఏ పార్టీ మద్దతు ఇవ్వదు, అది ఎలా సాధ్యమా సాధ్యం కాదా ఇప్పుడున్న బలాబలాలను బట్టి సో తేగలుగుతుందా తేలేదా అనేది ఆధారపడి ఉంటుంది. ఇక ప్రతిపక్షాల ప్రధానమైన విమర్శలు ఏంటి అంటే, ఒకటి ఇది ఇంప్రాక్టికల్. మల్లికార్జున్ ఖర్గేతో సహా చాలామంది నాయకులు మాట్లాడారు, ఇది ఆచరణ సాధ్యం కాదు అని. ఎందుకు ఈ మాట అంటున్నారంటే, మన దేశంలో భిన్నమైన రాజకీయ పరిస్థితులు రాష్ట్రాల్లో ఉంటాయి, అనేక పార్టీల వ్యవస్థ ఇది. ఉదాహరణకు మీరు ఒక 28 రాష్ట్రాలు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరుపుతారు. ఏదో ఒక రాష్ట్రంలో ఒక పార్టీ చీలిపోతుంది, ఆ పార్టీ 2 ముక్కలు అవుతుంది. ఇప్పుడు మీకు మహారాష్ట్రలో బీజేపీ దర్శకత్వంలో ఏక్నాథ్ షిందే నాయకత్వంలో శివసేనలో ఒక వర్గం బయటకు వచ్చింది, అజిత్ పవార్ నాయకత్వంలో ఎన్సీపీలో ఒక వర్గం బయటకు వచ్చింది. మళ్ళీ ఇలా బయటకు వచ్చినప్పుడు అక్కడ ఆటోమేటిక్గా రాష్ట్ర అసెంబ్లీలో అది మెజారిటీ ఉన్న పార్టీ కాస్త మెజారిటీ కోల్పోతుంది. అప్పుడు ఏం చేద్దాం? అప్పుడు ఆ రాష్ట్రంలో గనక ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంటే అసెంబ్లీకి ఎన్నికలు తప్ప మరో మార్గం ఉండదు. అసెంబ్లీకి ఎన్నికల మధ్యలో పెట్టలేము, ఎందుకంటే జమిలీ ఎన్నికలు ఒకవేళ మధ్యలో పెట్టి నెక్స్ట్ ఒక 2 ఏళ్ల తర్వాత ఈ పరిణామం సంభవిస్తుంది. మిగతా టర్మ్ 3 ఏళ్లకే ప్రభుత్వం ఉంటుంది అని అన్నారనుకోండి, అది ఇంక ఎక్స్ట్రా బర్డెన్ కదా. అంటే 5 ఏళ్ల పదవీ కాలం ఉండాల్సిన అసెంబ్లీకి 3 ఏళ్ల పదవీ కాలం కొరకు ఎన్నికలు జరిపితే ఏంటి ప్రయోజనం? లేదు మేము ఎన్నికలు జరపం, నెక్స్ట్ 3 ఇయర్స్ అలాగే ఖాళీ ఉంచుతాం, రాష్ట్రపతి పాలన పెడతామంటే అది ఇంకా అభ్యంతరకరం, ఎందుకంటే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం. అది కాదు, రాష్ట్రంలో ఏదో ఒక ప్రభుత్వం ఎన్నుకోమని అన్ని పార్టీలు కలిసి ఏ పార్టీకి మెజారిటీ లేకపోతే యూనిటీ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారని కూడా ప్రతిపాదనలో వస్తున్నాయి. యూనిటీ గవర్నమెంట్ అంటే ఏంటి? కేసీఆర్ రేవంత్ రెడ్డి కలిపి ఒకే ప్రభుత్వంలో ఉండాలి, లేదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, కేటీఆర్ ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇది ప్రాక్టికల్గా సాధ్యమా? నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, రాహుల్ గాంధీ ఉప ప్రధానమంత్రిగా ఉంటారా? అందువల్ల ఇది ప్రాక్టికల్గా ఉండేటువంటి ఛాలెంజెస్. లేదు 28 రాష్ట్రాల్లో స్పష్టమైన మెజారిటీ ఉంటుంది, 28 రాష్ట్రాల్లో స్థిరమైన సుస్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడతాయి, కానీ పార్లమెంట్లో క్లియర్ మ్యాండేట్ రాదు. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడున్న పార్లమెంటే తీసుకుందాం, మనం 240 సీట్లు బీజేపీకి ఉన్నాయి, మేము ఎన్డీఏ కలిపితే 293 అయ్యాయి. ఎన్డీఏలో 3-4 పార్టీలు మేము అటు ఎన్డీఏలో కలవము, ఇటు ఇండియా కూటమిలో కలవము అన్నారు అనుకోండి, అప్పుడు ఏ పార్టీకి మెజారిటీ రాదు.
మరి అప్పుడు ఏం చేస్తాం? పార్లమెంటు రద్దు చేసి ఎన్నికలు జరపలేము, ఎందుకంటే సైమల్టేనియస్ ఎన్నికలు. మళ్ళీ 28 రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలం పూర్తయ్యాకనే ఎన్నికలు జరపాలి. అప్పటిదాకా ఎన్నికలు జరపలేము. మరి ఒకవేళ అప్పుడు పార్లమెంటుకు మధ్యలో ఎన్నికలు జరిపారనుకోండి, మళ్ళీ జమిలీ కాదు. సో ఎలా జమిలీ ఎన్నికలు జరుపుతారు అన్నది ఇక్కడ ఇది ప్రాక్టికల్ ఇష్యూస్ ఇవన్నీ. ఎందుకంటే మన దేశంలో ప్రజలు అస్పష్ట తీర్పులు అనేకసార్లు ఇస్తారు. రాజకీయ వ్యవస్థ బహుళ స్వభావాన్ని, మల్టీ పార్టీయే కాదు, ఫ్రాగ్మెంట్ అయి ఉన్నది. అనేక పార్టీలు ఉన్నాయి, ప్రజలు అనేక పార్టీలకు ఓట్లు వేస్తుంటారు. అందువల్ల ఇలాంటి రాజకీయ వ్యవస్థలో జమిలీ ఎన్నికలు ఆచరణలో ఎలా సాధ్యం అనేది ఓ మౌలికమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు మొదలు ఆన్సర్ కావాలి. తర్వాత రెండవది, ఈ ఎన్నికలు జరపడం ద్వారా ఏం ప్రయోజనాల్ని సాధించాలనుకుంటున్నారు? దీనికి ఏదో ఒక లాభం ఉండాలి కదా. ఇంత పెద్ద మార్పు తీసుకొచ్చినప్పుడు దీని లాభం ఏంటి? ఓకే, డబ్బులు, ఎన్నికల నిర్వహణకు డబ్బులు ఖర్చు అవుతాయి ఎప్పటికప్పుడు పెడితే అని. డబ్బులు ఎంత ఖర్చు అవుతాయి ఎన్నికల నిర్వహణకు? ఇప్పుడు మీకు ఒక 10,000 కోట్లు ఖర్చు అయ్యారు 5 ఏళ్లలో. అన్ని అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు కలిపి కూడా 10,000 కోట్లు మించి ఖర్చు కావు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 47-48 లక్షల కోట్లు ఉంటుంది. రాష్ట్రాల బడ్జెట్ కూడా కలుపుకుంటే 90 లక్షల కోట్లు ఉంటుంది. 90 లక్షల కోట్ల బడ్జెట్లో ఎన్నికల కొరకు 10,000 కోట్లు ఖర్చు పెట్టలేమా? భారతదేశంలో 97 కోట్ల ఓటర్లు, 97 కోట్ల ఓటర్ల కొరకు ఒక 10,000 కోట్లు, అది కూడా ఖర్చు పెడితే పెద్ద ప్రమాదమా? ఏడాదికి 2,000 కోట్లు, ఏడాదికి 2,000 కోట్లు, 97 కోట్ల ఓటర్లు, మీరు లెక్క తీయండి ఎంత అవుతుంది? సో హార్డ్లీ ఓటు పోనీ 97 కోట్ల మంది ఓటు అయ్యారనుకున్నా ఎంత అవుతుంది? 20 రూపాయల నుంచి 30 రూపాయల మధ్యలో అవుతుంది పర్ ఇయర్ పర్ ఓటర్. ఇది కూడా ఖర్చు అంటారు దీన్ని. అంటే ఇక రాజకీయ పార్టీలకు ఖర్చు అవుతుంది ఎన్నికలు ఎక్కువసార్లు జరిగితే అంటే. మరి ఎన్నికలు ఎక్కువసార్లు జరిగితే రాజకీయ పార్టీలు ఖర్చు అయితే రాజకీయ పార్టీలు ఏమైనా కష్టార్జితాన్ని ఖర్చు పెడుతున్నాయా? జనం నుంచి దోచుకున్నాయి కదా రాజకీయ పార్టీలు, ప్రజలకు మంచిది. ఇక నష్టమే ఉన్నది, వాళ్ళ దగ్గర డబ్బులు ప్రజలకు వస్తాయి కదా. అందువల్ల ఖర్చుతో సంబంధం లేదు. ఇంకో వాదన ఏంటంటే పాలన దెబ్బతింటుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల నిర్ణయాలు తీసుకోలేకపోతారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో ఉన్నవారు నిరంతరం ఎన్నికల్లోనే ఉండాల్సి వస్తుంది. అసలు ఇది అవసరమా? ఈ పరిస్థితి ఎవరు కారణం? ఉదాహరణకు మనకి ఇండోనేషియా 6,000 దీవులు ఉన్నాయి. ఇండోనేషియాలో థర్డ్ మోస్ట్ పాపులస్ కంట్రీ ప్రపంచంలో, చైనా భారతదేశం తర్వాత. ఒకే రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. అంతకన్నా మిలిటరీ పోలీసింగ్ కెపబిలిటీస్ ఉన్న దేశం కదా మనది. మన దేశంలో ఒక్కరోజు ఎన్నికలు ఎందుకు జరపలేము? ఒక్కరోజు కాదు, పోనీ 4 రోజులు జరిపారు, 4 సార్లు. ఇప్పుడు 7 phases-లో 1.5 month ఎందుకు జరుపుతున్నారు? 1 month పైగా. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ స్టార్ క్యాంపెయినర్స్ కనుక వాళ్ళు ఎక్కువ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా నెలకు పైగదను విస్తరించారు. అవసరమే లేదు కదా. మీకు 1977, 1984, 1989 ఎన్నికలు 5 రోజుల్లో జరిగాయి. స్ప్రెడ్ ఓవర్ 5 days. మీకు 4 daysలో జరిగింది 1980 ఎన్నికలు. అప్పుడు ఇంకా టెర్రరిజము ఇంతకన్నా ఎక్కువ సవాళ్ళు ఉండే. లేదు, భద్రతాపరమైన ఏర్పాట్లు కావాలంటే బలగాలు పెంచుకోవచ్చు. అందువల్ల ఎన్నికలు వల్ల ఎక్కువ రోజులు పాలన పైన కేంద్రీకరించలేకపోతున్నారంటే దానికి కారణము అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ప్రచారానికి వీలుగా దీన్ని 7 దశల్లో, 8 దశల్లో, అది కూడా ఒక నెల 4-5 వారాల పాటు విస్తరించి ఎన్నికలు పెడుతున్నారు. అవసరమే లేదు. క్యాంపెయిన్ పీరియడ్ తగ్గించండి. రాజకీయ పార్టీలు నిరంతరం ప్రజలతోనే ఉంటాయి కదా. ఎన్నికలు ఒక 10 రోజుల్లో పూర్తయ్యేలా 15 రోజులు మాత్రమే క్యాంపెయిన్ పీరియడ్ పెట్టండి. ఎందుకు పెట్టరు దీనికి? అది కాక ఎవరున్నారు? ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు కూడా హోంమంత్రి రావాలి, జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా అమిత్ షా వస్తారు, మునుగోడు బై ఎలక్షన్ కూడా అమిత్ షా వస్తారు. దానివల్ల దేశంలో పాలన దెబ్బతింటుంది. ఒక ఉప ఎన్నికకి ఇదివరకు గతంలో వచ్చారు ఎప్పుడన్నా? మీరు ఒక ఉప ఎన్నికకు అటల్ బిహారీ వాజ్పేయి వచ్చి ప్రచారం చేశారా? కార్పొరేషన్ ఎన్నికలకు అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చి ప్రచారం చేశారా? మీరు తెచ్చుకున్నటువంటి సమస్య తప్ప ఇది ఎన్నికల వ్యవస్థలో ఉన్న సమస్య కాదు. నిజంగానే మరి ఒక బై ఎలక్షన్ రాష్ట్ర పార్టీకి వదిలేయచ్చు కదా, ఒక కార్పొరేషన్ ఎన్నిక రాష్ట్ర పార్టీకి వదిలేయచ్చు కదా. ఇక ఎన్నికలు ఎక్కువసార్లు జరిగితే పాలన దెబ్బతింటుంది. అమెరికాలో 4 ఏళ్ళకే జరుగుతాయి, మనకన్నా 5 ఏళ్లకు. మరి అమెరికాలో పాలన దెబ్బతిన్నదా? అమెరికాలో డెవలప్మెంట్ దెబ్బతిన్నదా? మన కళ్ళ ముందు ఉన్న ఎగ్జాంపుల్ కదా. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా. మనం అన్నీ అమెరికా నుంచి అమెరికా లాగా నేర్చుకుంటుంటాం.
అమెరికాలో 5 years కాదు, అమెరికాలో 4 yearsకే ప్రెసిడెంట్. మరి అమెరికాలో ప్రెసిడెంట్ 4 years కనుక అమెరికా దెబ్బతిన్నదా? మన దగ్గర దెబ్బతింటుంది, దేశం అభివృద్ధి కుట్టుబడుతుంది, ఎన్నికలు ఎక్కువసార్లు జరుగుతాయి అంటున్నారు. అమెరికాలో 4 ఏళ్ళకి ఒకసారి ప్రెసిడెంట్ ఎలక్షను, మళ్ళీ కాంగ్రెస్ ఎలక్షను, సెనేట్ ఎలక్షను, రాష్ట్రాల గవర్నర్ల ఎలక్షన్స్, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉంటాయి, మళ్ళీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కు. అమెరికాలో ఇన్ని ఎన్నికలు లేవా? మరి ఇంకా అమెరికాలో రాజకీయ పార్టీ అభ్యర్థిగా ఉండాలన్న ఎన్నికలు ఉంటాయి. ఇప్పుడు బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, మొదలు 1 year ముందు నుంచే ఆయన ఎన్నికల్లో ఉండాలి. ఎందుకంటే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి పదవి కూడా పోరాడాలి. అప్పుడు ఆ డెమోక్రటిక్ పదవి అభ్యర్థికి పోటీ పడ్డాకనే తర్వాత ఆయన దేశాధ్యక్ష పదవికి పోటీ పడాలి. అంటే 4 yearsలో ఎవ్రీ 1 year ఎలక్షన్ ప్రాసెస్లోనే ఉంటాడు. మరి అమెరికా ఎక్కడ దెబ్బతిన్నది? ఎవిడెన్స్ ఉండాలి, ఎంపరికల్ ఎవిడెన్స్. ఇంకో ఎక్కువసార్లు ఎన్నికలు జరగడం వల్ల ఇంకో ఈ దేశం అభివృద్ధి చెందలేదు. ప్రపంచంలో ఏ దేశం అభివృద్ధి చెందలేదు చెప్పండి? పోనీ ఎన్నికలు అసలే జరగని సౌదీ అరేబియా, ఎన్నికలు అసలే జరగని జోర్డాన్, ఈ దేశాలు బాగా డెవలప్ అయినాయి మనకన్నా. అసలు ఎన్నికలు చాలా ఫ్రీక్వెంట్గా జరిగే ఇజ్రాయెల్, జపాన్ దెబ్బతిన్నాయా? సో ఎక్కడ ఎగ్జాంపుల్స్ ఉండాలి కదా, ఎక్కడ దెబ్బతిన్నది, ఎక్కడ ఎన్నికల వల్ల అభివృద్ధి దెబ్బతిన్నది అనేటువంటి ఆర్గ్యుమెంట్లో సమ్ ఎంపరికల్ ఎవిడెన్స్ ఉండాలి. అందుకే దీని ప్రయోజనాలు వేరు అని చెప్పేది. ఏంటి ప్రయోజనాలు? అసలు ఆచరణలో కూడా కాదు. మీకు ఒక సర్పంచ్ ఎన్నికలు, ప్రధానమంత్రి ఎన్నికలు ఒకేసారి జరుపుతామంటున్నారు. ఏమన్నా 100 రోజుల్లో సర్పంచ్ ఎన్నికలకు కూడా, సర్పంచ్ ఎన్నికకు ఇష్యూస్ ఏంటి, ప్రైమ్ మినిస్టర్ ఎన్నికకు ఇష్యూస్ ఏంటి, చీఫ్ మినిస్టర్ ఎన్నికకు ఇష్యూస్ ఏంటి? ఈ 3 ఇష్యూస్ ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు కొన్ని ఇష్యూస్ ఆధారంగా తీర్పు చెప్తారు. మీకు ప్రైమ్ మినిస్టర్కి వచ్చే వరకు దేశ రక్షణ, దేశ సరిహద్దులను ఎలా కాపాడతారు, దేశ భద్రత ఏంటి, విదేశాంగ విధానం ఏంటి, స్థూలంగా దేశ ఆర్థిక విధానం ఏంటి, వీటి ఆధారంగా ప్రజలు కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఎన్నుకుంటారు. కానీ నా ఊర్లో బడి బాగుందా లేదా అన్నదానికి ప్రైమ్ మినిస్టర్ సంబంధం లేదు. ఇది నా ఊర్లో ఆసుపత్రి బాగుందా లేదా అన్నదానికి ప్రైమ్ మినిస్టర్ సంబంధం లేదు. నా ఊర్లో పలానా మా టౌన్లో వరంగల్లో, కరీంనగర్లోమో పారిశుద్ధ సదుపాయం సరిగ్గా ఉందా లేదా అనేది నేను ప్రైమ్ మినిస్టర్ని కాదు కదా అడిగేది. నేను అడిగేది నా లోకల్ ఎమ్మెల్యేను, నా చీఫ్ మినిస్టర్ను. అంటే చీఫ్ మినిస్టర్కి వచ్చేవరకు ఇష్యూస్ మారిపోతాయి. మీకు ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయి, ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చెప్తోంది? ఇంకా మేము స్కూళ్ళను బాగా చేసినాం, మాకు ఓటేయండి. మేము మొహల్లా క్లినిక్లు పెట్టాం, మేము ఓటేయండి. కానీ మేము చైనాను ఎదుర్కొంటున్నాం, పాకిస్తాన్ ఎదుర్కొంటున్నాం, మాకు ఓటేయండి అంటలేదు కదా ఆమ్ ఆద్మీ పార్టీ. తెలంగాణలో రేవంత్ రెడ్డి నాకు ఓటేస్తే మీరు పాకిస్తాన్ సంగతి చూస్తా అన్నాడా? నాకు ఓటేస్తే చైనా సంగతి చూస్తా అన్నాడా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? నాకు ఓటేస్తే ఇంకో ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తా, నాకు ఓటేస్తే ఇంకో ఈ పని చేస్తా అన్నాడు. అందువల్ల చీఫ్ మినిస్టర్ సర్పంచ్కి వచ్చేవరకు ఇంకా మారిపోతాయి. సర్పంచ్ ఇప్పుడు ఒక పల్లెటూరులో సర్పంచ్ పదవికి ఎన్నిక కావాలి. పల్లెటూరులో సర్పంచ్ పదవికి ఎన్నిక కావడానికి ఆర్టికల్ 370 రద్దు చేశాను, నాకు ఓటేయండి అని బీజేపీ అభ్యర్థి పోతాడు. ఆర్టికల్ 370 రద్దు చేస్తే గ్రామ సర్పంచ్ ఎన్నుకోవాలన్నా? అసలు ఇష్యూసే వేరు కదా గ్రామ సర్పంచ్కు. ఇప్పుడు గ్రామ సర్పంచ్కి కూడా ఆర్టికల్ 370 రద్దు చేసినందుకు సర్పంచ్ని ఎన్నుకోవాలి. ఆ సర్పంచ్ రేపు పొద్దున వచ్చి, అయ్యా సార్ మన ఊర్లో స్ట్రీట్ లైట్లు వీధి దీపాలు వెలుగుతలేవంటే వెలగకపోవచ్చు, నేను వీధి దీపాలు వెలిగిస్తాను చెప్పినా నీకు. మా పార్టీ ఆర్టికల్ 370 రద్దు చేసింది కాశ్మీర్ను, మీరు దానికి ఓటేయండి, మీరు ఓటేశారు. కావాలంటే చూడండి కాశ్మీర్ ఎట్లుందో. నా వీధి దీపాలతో సంబంధం ఏంటి? నేను చెప్పినా మీకు వీధి దీపాలు బాగు చేస్తానని. నేను పాకిస్తాన్ సంగతి చూస్తానా, చైనా సంగతి చూస్తున్నా కదా అని అన్నాడు అనుకోండి, సర్పంచ్ తలకా పట్టుకోరు. అప్పుడు గ్రామ ప్రజలు ఏది దేని ఆధారంగా ఎన్నుకోవాలి? ఆ గ్రామంలో పారిశుద్ధ్యం ఎలా ఉంటుంది, తాగునీటి సదుపాయం ఎలా ఉంటుంది, వీధి దీపాలు ఎలా ఉంటాయి, ఇది కదా గ్రామాల్లో సర్పంచ్ చూడాల్సింది. సో సర్పంచ్ కూడా ఆర్టికల్ 370 రద్దయినందుకు ప్రజలు ఎన్నుకుంటే ఆ గ్రామ సర్పంచ్కి ఏమి అకౌంటబిలిటీ ఉంటుంది? అందువల్ల ఇష్యూస్ డిఫరెంట్. మరి అలాంటప్పుడు ఒకేసారి ఎన్నికలు జరిపితే లాభం ఎవరికి? అందరికీ తెలుసు ఒకేసారి ఎన్నికల్లో లాభం ఎవరికి అంతానికి. ఎన్నికలు చూడండి, మన తెలంగాణ సరిపోతుంది కదా. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 14% ఓటింగ్ వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో 35% ఓటింగ్ వచ్చింది. ఎందుకు వచ్చింది? 21%. అది కూడా 5-6 నెలలు ఎందుకు వచ్చింది? నేషనల్ ఇష్యూ డామినేట్ చేసే వరకు దేశానికి సంబంధించిన ఇష్యూస్ విషయంలో ప్రజలైతే ఆ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూస్లో బీజేపీ ఓటేయలేదో, దేశానికి సంబంధించిన బీజేపీ ఓటేశారు. రేపు ఒకేసారి ఎన్నికలు జరిగితే అడ్వాంటేజ్ ఏంటి బీజేపీకి? అసెంబ్లీ ఎన్నికలు కూడా 35% ఓటు వస్తుందని. ఎందుకంటే ఈ భారతదేశంలో స్టడీస్ ఏం చెప్తున్నాయి? జమిలీ ఎన్నికలు పెట్టిన చోట 77% ఒకే పార్టీకి ఓటేస్తున్నారు. అఫ్కోర్స్ కొంతమంది విచక్షణతో మేము అసెంబ్లీ ఎన్నికలకు వేరుగా
లోక్సభ ఎన్నికలు వేరుగా ఓటు వేయచ్చు, వేయరని నేను అనడం లేదు. భవిష్యత్తులో అది పెరగవచ్చు కూడా ఆ విచక్షణ ప్రజలకు. కానీ ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ అయితే 77% సందర్భాల్లో అధికారం ఏ పార్టీకైనా, లోక్సభకైనా అసెంబ్లీకైనా ఒకే పార్టీ కొట్టేస్తారు. అంటే అర్థం ఏంటి? బీజేపీకి 14% అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి, లోక్సభ ఎన్నికల్లో 35% వచ్చాయి. ఒకేసారి ఎన్నికలు జరిగితే బహుశా 25% 30% వచ్చేటి. మరి బీఆర్ఎస్ ఓటింగ్ ఎంత తగ్గింది? అసెంబ్లీ ఎన్నికల్లో 37% వస్తే లోక్సభ ఎన్నికల్లో 17% పడిపోయింది. అంటే ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టమో ఈ ఎన్నికల ఫలితం చూస్తే అర్థం కావట్లేదా? ఇది పోనీయండి సార్, ఒక్కసారి ఎన్నిక ఏదో వచ్చింది అట్లా. నేను అంత 5 ఏళ్ల కింద లెక్క కూడా చెప్తాను మీకు. 2018 అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి 5 సిట్టింగ్ సీట్లు ఉంటే 4 ఓడిపోయారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్తో సహా. ఒక్క సీటే గెలుచుకున్న, రాజాసింగ్ సీట్ ఒక్కటే. 7% ఓటింగ్ వచ్చింది. వితిన్ 5 months లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్యే ఒక్కరు గెలిస్తే ఎంపీలు 4 గెలిచారు. మీకు ఆ రోజుల్లో మీకు గుర్తుండండి, బండి సంజయ్, ధర్మపుర అరవింద్, స్వయం బాబురావు, కిషన్ రెడ్డి 4 గెలిచారు. ఒక్క ఎమ్మెల్యే గెలుచుకున్న పార్టీ 4 ఎంపీలు ఎట్లా గెలుచుకుంటుంది? 7% ఓటింగ్ కాస్త 7% 20% పెరిగింది. ఈ 2 ఎన్నికలు ఉదాహరణ కాదా మీకు? ఏ పార్టీకి లాభం జమిలీ ఎన్నికలు, ఏ పార్టీకి నష్టం అని. అందుకే ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇంకా బీఆర్ఎస్ లాంటి పార్టీలు గతంలో మోడీతో మంచుకున్న రోజుల్లో సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. క్లియర్గా వాళ్ళ పార్టీకి నష్టం. ప్రాంతీయ పార్టీల మనుగడకు, అస్తిత్వానికి ప్రమాదం. అయినా ప్రాంతీయ పార్టీలు రాజకీయ కారణాల రీత్యా మద్దతు ఇస్తున్నాయి, సూత్రబద్ధమైన కారణాల రీత్యా కాదు. రీజనల్ పార్టీస్కు పూర్తిగా నష్టం. ఇవాళ బీజేపీ టీడీపీతో ఉండొచ్చు, రేపు బీజేపీ టీడీపీ విడివిడిగా పోటీ చేస్తాయి అనుకోండి. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు పాలన, చంద్రబాబు నాయుడులో సూపర్ 6 ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళు చెప్తారు. కానీ అక్కడ బీజేపీ వాళ్ళు జాతీయ సమైక్యత, పాకిస్తాన్ బుద్ధి చెప్పినాం, చైనాకు బుద్ధి చెప్పినాం, పుల్వామా, బాలాకోట్, మీకు కాశ్మీర్ ఇవన్నీ చెప్తారు. ప్రజలు ఆ భావోద్వేగాల మీద ఓటేశారు అనుకోండి. చంద్రబాబు నాయుడు సూపర్ 6 సూపర్గా అమలు చేసినా గెలవాడు, బీజేపీ గెలుస్తుంది. ఎందుకంటే రీజనల్ ఇష్యూస్ కాకుండా నేషనల్ ఇష్యూ డామినేట్ చేస్తే ప్రజలు బీజేపీ ఓటేస్తారు కదా. ఇవాళ కలిసి ఉండొచ్చు, రేపు కలిసి ఉండాలన్న గ్యారంటీ ఉన్నది, రేపు విడిపోవచ్చు కదా. సో రాజకీయాల్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది భారతీయ జనతా పార్టీకి లాభం కలగడానికి జమిలీ ఎన్నికలు తీసుకొస్తున్నారు. జాతీయ పార్టీ లాభం అవుతుంది, ప్రాంతీయ పార్టీలు దెబ్బతింటాయి. మన దేశంలో రాజ్యాంగం ఎందుకు కల్పించింది? ఈ వ్యవస్థల్ని ఒకే ప్రభుత్వం పెట్టుకోవచ్చు కదా కేంద్రంలో. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ఇవన్నీ ఎందుకు పెట్టాలి? ఒకటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెడితే అయిపోతుంది కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టేస్తే ఈ జమిలీ గిమిలీ ఏది అవసరం లేదు, ఎన్నికల అవసరం లేదు, గందరగోళం అవసరం లేదు కదా. భారత ప్రభుత్వం ఒకటే ఉంటుంది. రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నట్టు దేశం మొత్తానికి ఒకే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కూడా ఉండరు. అలా ఉండకూడదా? ఇప్పుడు అప్పుడు ప్రతి రాష్ట్రం ఒక జిల్లాలాగా పనిచేస్తుంది. ప్రైమ్ మినిస్టర్ దేశం మొత్తానికి ఒక్కరే ఉంటారు. నో చీఫ్ మినిస్టర్, నో సర్పంచ్, నథింగ్. ఇంకా ప్రమాణం ఉంటుంది కదా, పైసా ఖర్చే ఉండదు కదా. అలా చేస్తే ఏమవుతుంది? ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలు రాజకీయంగా ఎలినేట్ అవుతారు. అందుకొరకే అన్ని స్థాయిల్లో ప్రభుత్వాలు వికేంద్రీకృతమైనటువంటి అధికార వ్యవస్థ ఉండటానికి కారణం అది. మీకు పాలనా వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ రాజ్యాంగరీత్యా వికేంద్రీకరించబడింది. కారణం పొలిటికల్ పవర్ ఒక్కచోట కేంద్రీకృతం కాకూడదని. మరి ఇప్పుడు ఎన్నికలేమో కేంద్రీకృతం చేస్తారు, రాజకీయాలేమో పాలనేమో వికేంద్రీకృతం అవుతాయి. వికేంద్రీకృత రాజకీయాలు, వికేంద్రీకృత పాలనా వ్యవస్థలు ఉన్న దేశంలో కేంద్రీకృత ఎన్నికలు ఎందుకు? లాజిక్ ఉండాలి కదా దేనైనా. అందువల్ల ఇది ప్రతిపక్షాలు వ్యతిరేకించడానికి ప్రాథమికమైన బేసిస్ ఉంది కనుకనే వ్యతిరేకిస్తున్నారు. 2014 అండ్ 2019 అప్పటితో పోలిస్తే ఇప్పుడు లోక్సభలో ఎన్డీఏకి బలం చాలా తక్కువ ఉంది, రాజ్యసభలో కాస్త పెరిగినా కూడా. సో లోక్సభలో 293 మంది సభ్యులు ఉన్నారు ఎన్డీఏకి సంబంధించి. 2/3 మెజారిటీ అంటే 362 కావాలి. రాజ్యసభలో 121 మంది ఉన్నారు ఎన్డీఏ సభ్యులు. 2/3 కావాలంటే 164 ఉండాలి. సో రెండిట్లోనూ తక్కువ కనిపిస్తుంది కదా సార్. సో వాళ్ళు ఎన్డీఏ కోటేస్తున్నారా, వేరే వాళ్ళు అయ్యారా? అదే కదా సార్. అరే ఇప్పుడు మీకు వైఎస్ఆర్సీపీ ఎన్డీఏలు లేదు, ఆ డిఫరెన్స్ ఎక్కువ ఉంది. నా ఫండమెంటల్ వైఎస్ఆర్సీపీ ఎన్డీఏలు వెయ్యరం అని కాదు, ఎలా సాధ్యం? అలా వేసారు కదా గతంలో, అట్లే సాధ్యం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎన్డీఏలు ఉందా? లేదు. టీడీపీ ఎన్డీఏలు లేదు, మొన్న దాకా లేదు కదా. మరి వీళ్ళంతా అటే సపోర్ట్ చేశారు కదా. ఏముంది దాంతో అర్థమవుతుంది. మీరు ఎన్డీఏకి ఎంతమంది ఉన్నారో లెక్క పెడుతున్నారు. ఎన్డీఏలో లేకపోయినా సపోర్ట్లు చేశారు కదా పార్టీలు. మన రాష్ట్రంలోనే ఉన్నది కదా, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 25 మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. 2014 నుంచి 25 మంది ఎంపీలు ఎన్డీఏలో లేరు.
ఎన్డీఏలో ఒక్క ఎంపీ కూడా లేడు 2018-19 ఆ ప్రాంతంలో. అసలు 2019 to 2023 ఎన్నికల ఎండింగ్ వరకు ఎన్డీఏకి ఎంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి? ఒక్కరు లేరు కదా. మరి 25 మంది ఓట్లు వేశారు కదా ఎన్డీఏ విధానాలకు. ఢిల్లీ అసలు మీకు అవిశ్వాస తీర్మానం పెట్టారు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. తెలుగునాట నుంచి 25 మంది ఎంపీలు మోడీకి అనుకూలంగా, బీజేపీకి అనుకూలంగా ఓటేశారు. మరి ఒక్క ఎన్డీఏ సభ్యులు లేకుండా 25 ఓట్లు ఎట్లా వచ్చాయండి? ఇది కామన్ సెన్స్ అర్థమవుతుంది కదా. మన ఆంధ్రప్రదేశ్ అనుభవం ఉంది కదా. ఆ రోజుల్లో అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో టీడీపీ కూడా ఎన్డీఏలో భాగం కాదు. టీడీపీ భాగం కాదు, వైసీపీ భాగం కాదు, బీజేపీకి ఎంపీ లేరు. అయినా 25 ఎంపీల ఓట్లు పడ్డాయి. ఎట్లా పడ్డాయి? అట్లా ఇప్పుడు కూడా పడతాయి. అది ఇష్యూ కాదు. ఎన్డీఏకి ఎంతమంది ఉన్నారు అన్నది ఇష్యూ కాదు. సో ఇష్యూ అనేది బలాబల రాజకీయ పార్టీలు ఎన్డీఏలోనే ఉండాలా. ఎన్డీఏ లేకపోయినా చాలా సందర్భాల్లో రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తూనే ఉన్నాయి కదా. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ అందుకే నీకు చెప్పాను. అవిశ్వాస తీర్మానం లాంటి కీలకమైన అంశంపైనే ఎన్డీఏలో లేకపోయినా టీడీపీ, వైసీపీకి చెందిన ఎంపీలు 25 మంది ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, విభజన హామీలు అమలు కాకపోయినా, రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదని అంటున్నపోయి మద్దతు ఇచ్చారు కదా. పోటీ పడి మద్దతు ఇచ్చారు కదా. అలాగే ఇస్తారేమో. అందువల్ల అది ఇష్యూ కాదు. మద్దతు ఇస్తారా లేదా, ఏం జరుగుతుంది అనేది ఇంక ఇప్పటికీ టూ ఇయర్లీ. ఎందుకంటే ఏ రాజ్యాంగ సవరణలు చేయాలో కూడా స్పష్టత లేదు. బిల్లు రాలే కదా. సో బిల్లు రూపమే లేదు, డ్రాఫ్టే లేనప్పుడు మనం ఆ కంక్లూజన్కి రాలేము. ఎందుకంటే బిల్లు ఫైనల్ డ్రాఫ్ట్ని బట్టి ఇప్పుడు మేము ప్రతిపక్షాలు కూడా ఏకీభవించే రీతిలో తీసుకొస్తామంటున్నారు. చూడాలి కదా ఎలా చేస్తారో.